హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎగ్ కర్రీ అనమాట. ఇది ఒక వెరైటీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేయాలన్నమాట. కారం లేకుండా ఎండుమిరకాయలు, టమాటాలు, గుడ్లు అనమాట ఫ్రెండ్స్. ఈ ఐటమ్స్ అనమాట వండేదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గుడ్లు కర్రీ అనమాట. వెరైటీగా వండుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు ఒకసారి ఆయిల్ పోసేసుకుని అందులో ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. టమాటాలు ఇవన్నీ కూడా వేయించేసుకుని దాన్ని మిక్సీ పట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి వేగుతుంది. దీనికి మళ్ళీ వాటర్ ఏమో వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. వేడి నీళ్ళు కూడా పెట్టించామన్నమాట రెడీగా. ఇది ఈ విధంగా వేగుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆనియన్స్ వేగిన తర్వాత అది ఆరబెట్టేయాలన్నమాట. 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అందుకు టమాటాలు, ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తామన్నమాట. అన్ని ముక్కలుగా కట్ చేసుకుని అల్లం కూడా ముక్కలు కట్ చేసి వేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆరబెట్టి గ్రైండర్ చేయాలన్నమాట. గ్రేవీ అన్నమాట. చూడండి, తర్వాత ఎగ్స్ వేయాలన్నమాట. ఈ విధంగా దీంట్లో లైట్గా కొంచెం పసుపు మాత్రం వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో జీడిపప్పు కూడా వేసాము. ఒక స్పూన్ నువ్వులు కూడా, పచ్చి నువ్వులు కూడా 2 స్పూన్లు అనమాట నువ్వులు వేసానమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫ్రైలోనే కొత్తిమీర కూడా వేసాను అనమాట. చూడండి, వేసి ఇలా అలా కావాలన్నమాట. మామూలు కోడిగుడ్డు కాదు ఫ్రెండ్స్, ఇది వేరే టైప్లో చేస్తున్నది అనమాట. ఫ్రెండ్స్, ఏంటంటే ఆ గుడ్లు కూరలోకి ఫ్రై చేయడానికి అనమాట. బెరంజాకు, చెక్క, యాలక్కాయలను, స్టార్ ఫ్లవర్ అనమాట. ఇవన్నీ కలిసి సరిపడా ఆయిల్లో వేపేసి వీటితో పాటు గుడ్లు కూడా వేపేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ కూరకి ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో చెక్క, బెరంజాకు, లవంగాయలను, స్టార్ ఫ్లవర్ వేపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్లు కూడా వేసేస్తున్నాం అనమాట. అంటే ఎక్కువ ప్లెయిన్ గుడ్లు వేపాలి. ఇది ఈ విధంగా వేపాలన్నమాట. బ్రౌన్ కలర్లోనే వచ్చి హెచ్చే వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో పట్టిన గ్రేవీ అంతా కూడా వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేపేసుకున్నాం అనమాట. 8 ఎగ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్నాం అనమాట. ఆరాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది మిక్సీలో వేస్తారనమాట. గ్రైండర్ మిక్సీ పట్టడానికి ఏంటంటే ఆనియన్స్, టమాటాలు, ఎండుమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, 2 స్పూన్లేమో నువ్వులు, వెల్లుల్లిపాయలు ముక్కలు, అల్లం ముక్కలు అన్నమాట. అన్నీ కలిసేసి ఆయిల్లో ఫ్రై చేసామన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్లో ఫ్రై చేసేసి ఆరబెట్టేసి బాగా చల్లారిన తర్వాత, కూల్ అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్. పడుతున్నాను చూడండి. గ్రేవీ అంతా ఈ విధంగా వేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. మిక్సీ చేసుకున్నది ఆయిల్లో. అది సరిపడా ఆయిల్ పోసుకుని అది కాగిన తర్వాత నూరిన గ్రేవీ అంతా కూడా ఈ విధంగా వేసి ఈ విధంగా కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో కారం వేయలేదు, ఓన్లీ ఎండుమిరకాయలు అన్నమాట. ఎండుమిరకాయలు, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఎగ్ కర్రీకి. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అంత గ్రేవీ అయిపోయిన తర్వాత కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గుడ్లు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది కర్రీ.
ఎగ్ కర్రీ ఇది ఒక టైప్ ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో అనేక రకాలుగా వండుతాం. ట్రిప్ ఒక టైప్లో పెడతా ఫ్రెండ్స్ నేను. ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ లిఫ్ట్ ఇలా ఉంది. అయిపోయింది కదా ఫ్రెండ్స్ కర్రీ. ఇదిగోండి కంప్లీట్. ఫ్రెండ్స్ అయిపోయిందన్నమాట కర్రీ. చూడండి కంప్లీట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్ గుడ్డు ఎగ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇది ఒక టైప్ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. అది దీంట్లో కారం అంటూ ఏమీ లేదన్నమాట. ఓన్లీ ఎండు మిరగాయలతోనే చేశారన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా ఫస్ట్ నుంచి చూసి చూడండి ఫ్రెండ్స్. ప్రొసీజర్ అంతా కూడా తెలుస్తుంది.